బాపట్ల మండలంలోని గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారుమల్ల పద్ధతిలో వ్యవసాయం చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. ఇప్పటికే వర్షాలతో 100% నష్టపోయామని రైతులు వాపోయారు. ఈ తరుణంలో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు పంట పొలాలు చెరువులను తలపిస్తున్నా వ్యవసాయ అధికారులు ఇంతవరకు స్పందించలేదని, వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల మేము రైతులందరం విత్తనాలు పోసుకున్నాము. కొంతమంది అయితే ఎదలు పెట్టాము. అయినా ఈ వర్షాల వల్ల నీరు ఉధృతమయ్యి ఎదలు కానివ్వండి, నారుమల్లి కానివ్వండి, మొత్తం పనికి రాకుండా, దేనికి పనికి రాకుండా పోయినాయండి. కాబట్టి ప్రభుత్వం మాకు ఏదైనా కానీ సహాయం ఇస్తే తప్ప మళ్ళీ మేము కోలుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకునే పరిస్థితి మాకు లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. చేలు 3 ఎకరాలు వేసాను. ఎకరానికి 5,000 కడక పూకే పెట్టేసాను. నష్టపరిహారం ఏదన్నా ఇచ్చే పని అయితే చేయండి, ఆదుకోవాలి, తెలియజేసుకోవాలి, ఆదుకోవాలి. నా పేరు రావిపూడి చౌదరి, కంగడపాలెం గ్రామం, బాపట్ల మండలం, బాపట్ల జిల్లా. ఈ అకాల వర్షం అనేది ఒకసారి మామూలుగా ప్రకృతి కనుజరిసి ఎట్లా ఉండేది అనేది ఇప్పుడు మామూలుగా సముద్రాన్ని తలపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను 50 ఎకరాలు వ్యవసాయం చేశానంటే, నేను దరిదాపుగా 35 ఏళ్ల నుంచి ఇదే ఫీల్డ్ వ్యవసాయం పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను. దాంతో పాటు ఈ కొత్త పొలం డైరెక్ట్ సోయింగ్ ఎదపెడతాం జరిగింది. డైరెక్ట్ సోయింగ్ ఎదపెడితే అంతా మొక్క స్టేజ్కి వచ్చింది. అంటే పెట్టిన తర్వాత 8 రోజులు 9 రోజులు స్టేజ్ ఈ అకాల వర్షాలకి ఇట్లా ఇబ్బంది ఏర్పడటం జరిగింది. గవర్నమెంట్ పరంగా నీళ్లు ముందుగానే ఇచ్చారు. వర్షాలకి ముందుగానే వాటర్ ఇవ్వడం గవర్నమెంట్ అంత ఇబ్బందులు లేకుండా చూసింది గవర్నమెంట్ పరంగా. కానీ ఏంటంటే ఈ వర్షాలు, అకాల వర్షాలు, ఈ వాయుగుండాలు, తుఫాన్లు పెరగడం వల్ల ఈ ఒకసారి ప్రకృతి కన్ను జరగడం వల్ల ఇట్లా జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క రైతు వచ్చేసి ఎకరానికి దరిదాపుగా 8,000 నుంచి 10,000 రూపాయల దాకా దీని మీద ప్రస్తుతానికి ఖర్చు పెట్టడం జరిగింది. చూడండి మీరు, ఏరియా ఇది కొంచెం పొల్లు పొలం, మెరక పొలం కూడా అట్లాగే ఉంది. ఇది పరిస్థితి అండి. ప్రస్తుతానికి గవర్నమెంట్ పరంగా రైతులకి ఏంటంటే ఇత్తనాలు ఇవ్వడానికి గవర్నమెంట్ స్కోప్ చూపిస్తే మళ్ళీ నారులు పోసుకోవడానికి అవకాశం అనేది, అంతకంటే గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చినా విత్తనాలకు మనం డైరెక్ట్ సోయింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు విత్తనాలు అంతా కూడా రైతుల దగ్గర ప్రజెంట్ స్టాక్ ఉండదు. గవర్నమెంట్ కొంచెం దీని మీద కొంచెం చర్య తీసుకొని రైతాంగ పరంగా ఆలోచించి డిపార్ట్మెంట్ అధికారులకి విత్తనాలని కొంచెం ఏర్పాటు చేస్తే ముందు రైతులు ముందుకెళ్తారు. నా పేరు మోటాన రవిబాబు అండి. మాది బాపట్ల జిల్లా, బాపట్ల మండలం, కంగడపాలెం గ్రామం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత